మేడం మేడం హాయ్ తమ్ముడు దమ్మా బాబు మేడం అందరికీ నమస్కారం అండి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే యువతకి ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రజాస్వామ్యం వరాజిల్లాలంటే ప్రజలు ఎప్పుడు ఎరుకతో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలంటే రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వైసీపీ పాలనలో వచ్చినప్పటి నుంచి ప్రజా పన్నుల్ని వృధా చేయడమే పనిగా పెట్టుకున్నారు. వచ్చినప్పటి నుంచి 2800 కోట్ల మేర ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేయడం మాత్రమే పని పెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల మయమైపోయి ఉంది. మరోపక్క పోలవరం లాంటి, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు. మీరు ఇంతమంది యువత ఉన్నారు. మీకు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే ఉపాధి అనేది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ధనదాహంతో ఈ వైసీపీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. మరోపక్క రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. మీరందరూ గ్రామాలకు వెళ్తున్నారు కాబట్టి జగనన్న పాల వెల్లువ అని ఒక పథకం చెప్తాను. 4000 కోట్ల మేర ప్రభుత్వం వెచ్చించి క్షేత్రస్థాయిలో ఆవుల పంపిణీ అని ప్రభుత్వం కేటాయించింది. కానీ క్షేత్రస్థాయిలో అరకొర మాత్రమే పంపిణీ చేసి చేతులు దోపుకొని మిగతాదంతా స్వాహా చేసింది. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది లేదు. ఒక సంపద సృష్టి కేంద్రం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రగతి సాధిస్తుంది. అలాంటి అమరావతిని తొక్కిపెట్టేసి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో పబ్బం గడుపుకుంది. కానీ 3 రాజధానులు కూడా చేయలేకపోయింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30,000 మంది మహిళలు కనుమరుగైపోయారు, మిస్సింగ్ అయిపోయారు. కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా అలాంటి పని చేయలేదు. కాకపోతే రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. సరే సరే సార్ సార్ ఇది మణిపూర్ కాదు. తమ్ముడు ఎక్స్క్యూజ్ మీ డన్. ఇదన్నా చూడండి సార్. అందరికీ నమస్కారం అండి.
ప్రజాస్వామ్యం విరాజిల్లాలంటే యువత ఎప్పుడు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి. ప్రజాస్వామ్యం విరాజిల్లాలంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎరుకుతో ఉండాలి. ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాబోయే రోజుల్లో మీ అమూల్యమైన ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇట్రండి సార్. ఆంధ్రప్రదేశ్ లో చెప్పు. నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. వైసీపీ క్యాండిడేట్ అయితే ఏం చేయమంటారు నన్ను? ఎందుకు అనకూడదా? చూడండి, ఇంతమంది జనాలు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదు, మీకు ఎందుకు ఇబ్బంది? తప్పు ఎందుకు లేదు? తప్పు ఏముంది తప్పు దాంట్లో? పోలవరం అవ్వలేదు, వెలుగొండ అవ్వలేదు, అది తప్పు కదా? అది అడిగావా ఎప్పుడైనా? పోలవరం అవ్వలేదు, వెలుగొండ అవ్వలేదు, 9 లక్షల కోట్ల అప్పు ఎందుకు వచ్చిందని మీ నాయకులను అడిగావా ఎప్పుడైనా? మళ్ళీ మాట్లాడుతున్నావు, గమ్ముగుండు. చెప్పు. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరం చెప్పేదనండి, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకేనా? చెప్పేదనండి, ఇంతమంది యువత ఉన్నారు, డిగ్రీ చేయగానే బీటెక్ చేయగానే బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడైనా అడిగినావా? నువ్వు పల్లెటూరుకి వెళ్తున్నావు కదా, జగన్ అన్న పల్లె రండి సార్. పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, అవి ఎప్పుడైనా అడిగినావా? ఏడబైనా ఏందా? పంచాయతీ సర్పంచులందరూ రోడ్డెక్కి నేను అడుగుతున్నాను కాబట్టి ఈ రోజు గజ్జి దించే అవసరం అందరికి ఉంది ప్రజలకి, అందుకనే ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నావు. నువ్వు అడిగినావా? పంచాయతీ నిధుల గురించి అడిగినావా? నువ్వు గ్రామానికి వెళ్తున్నావు, జగన్ అన్న పాల విలువ అన్న పథకం ఉంది తెలుసా నీకు? క్షేత్రస్థాయిలో చెప్పేది గోవుల పంపిణీ అని, క్షేత్రస్థాయిలో గోవుల పంపిణీ అని ఉంది. 4,000 కోట్ల రూపాయల ప్రభుత్వం వెచ్చించి క్షేత్రస్థాయిలో గోవుల పంపిణీ అని అరకొరగానే గోవులు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద రాష్ట్రంలో పెద్ద స్కామ్ అది. చెప్పండి. నువ్వు నేను తెచ్చేది కాదు. ఇప్పుడు రాజకీయాల్లో రేపు రాబోయే టీడీపీ చెప్పేది నన్ను మాట్లాడి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాబోయే రోజుల్లో ప్రగతి సృష్టిస్తుంది. అది వాన్లో దీనికి మనిషిని అటాచ్ చేయకూడదు. కురిపిస్తా, వస్తాయి చూడు. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ ఉంది, అన్నమయ్య డ్యామ్ సంగతి ఏం చేశాడా? 2 సంవత్సరాల నుంచి చెప్పేది సంవత్సరం రోజుల నుంచి అన్నమయ్య డ్యామ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూనే ఉంది. అక్కడ ఇంజనీర్లు కేవలం 1 కోటికి ఖర్చు పెడితే చాలు, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చాలని ప్రభుత్వం అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఈ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అది డ్యామ్ తెగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు పాపం. దానికి సమాధానం చెప్పండి. ఏరియల్ సర్వేకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి సెల్ఫీ తీసుకొని వచ్చారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం గణాంకాలు వెల్లడిస్తుంటే నిద్రపోతున్నావా నువ్వు? నిద్రపోతున్నావా? చదవని చదవనివ్వండి. కేంద్ర ప్రభుత్వం గమ్ముగుండు. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే రాష్ట్ర సంకనాగిపోయింది. అందరికి తెలియజేసేది యాడ మధ్యలో ఆయన మాట్లాడుతా ఉంటే మీకు డౌట్లు ఏమన్నా ఉంటే చెప్పండి, అడగండి. ప్రభుత్వం బాగా జరుగుతుంది అంటున్నావా? రేషన్ బియ్యం గాని, పింఛన్ గాని చెప్పేది విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ గాని ఇవి ఏ ప్రభుత్వం వచ్చినా గానీ చేస్తాయి. నుంచి చేయాలా? పోలవరం గాని, వెలుగొండ గాని ఇవన్నీ పూర్తయినాయా? అవి పూర్తయితే సాగుబడిలో లేని భూమి సాగుబడిలోకి వచ్చి పంట మార్కెటింగ్ బాగా పెరుగుతుంది. అది చేయగలిగారా? పెద్ద ప్రాజెక్టులు ఏం చేయకుండానే
9 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? చెప్పు 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 నచ్చిందా? అయితే థ్యాంక్ యూ. టీడీపీ జనసేన బీజేపీకి ఓటు వేయాల, 10 మంది చేత వేయించాలా. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు జనగణమన.